నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో సీన్ రివర్స్ అయిందా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, సందర్భాలు ఏమైనా కానీ అదే దానికే సంకేతాలుగా మనకు చూపిస్తుంది. సో ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో సీన్ రివర్స్ అయిందా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధినాయకత్వం ప్రాధాన్యతనిస్తోంది అని కూడా అంటూ ఉన్నారు. సో ఇది దేనికి సంకేతం అంటారు? ఇప్పుడు చూస్తే అమ్మా, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అస్తవ్యస్త పాలనప్పుడు కానీ, ఇటు అమరావతిని రాజధాని కాదని చెప్పి, ఇటు వైజాగ్ రాజధాని చెప్పి, లేకపోతే 3 రాజధానులని ఇలాంటి రకరకాల అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఎంతమంది మొరపెట్టినా కూడా ఎక్కడా కూడా జగన్ని ఒక హెచ్చరించడం కానీ, జగన్కి అసలు ఎటువంటి హుకుం జారీ చేయడం కానీ బీజేపీ చేయలేదు. సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అనుకున్నది ఏంటంటే జగన్ మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందని, జగన్ ఎంత ఈ యొక్క అస్తవ్యస్తమైన పరిపాలన సాగిస్తున్నా కూడా పన్నెత్తి మాట అంటలేదు, ఖండించట్లేదు, అసలు ఎక్కడ కూడా వార్న్ చేయట్లేదు అని చెప్పి రకరకాల ఎక్కడ అరాచకం జరుగుతున్నా సరే రాష్ట్రంలో ఇటు ఒక డ్రగ్ మాఫియా, ఇటు గంజాయి మాఫియా కూడా ఏ రోజుని కూడా ఖండించలేదు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ కూటమి ఏర్పడిన తర్వాత మీకు చిలకలూరి సభ మీటింగ్లో కూడా ప్రధానమంత్రి గారి ఒక ప్రసంగం చప్పచప్పగానే సాగింది. ఎక్కడ కూడా ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద ఘాటైన విమర్శ కానీ, జగన్మోహన్ రెడ్డి మీద ఘాటైన విమర్శ కానీ చేయడం జరగలేదు. సో ఇటు టీడీపీ కేడరు, ఇటు ఇటు జనసేన కానీ, ఇటు బీజేపీ కేడరు కూడా చాలా నిరుత్సాహం చెందారు టీడీపీది. కానీ సడన్గా మీరు చూస్తే మొన్న ఏదైతే ఫస్ట్ మీటింగు ఏదైతే ఆయన అమిత్ షా గారు మాట్లాడినప్పుడు వైసీపీ ప్రభుత్వమైన చాలా ఘాటైన విమర్శలు చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఘాటైన విమర్శలు చేశారు. మేము ఈ రోజున టీడీపీ జనసేనతోటి జత కట్టింది ఇక్కడున్న అరాచక పాలనని, ఇక్కడున్న ఈ యొక్క ల్యాండ్ మాఫియా పాలనని, ఇక్కడున్న ఈ లిక్కర్ మాఫియా పాలనని, ఇక్కడున్న ల్యాండ్, శాండ్, వైన్ ఈ పాలనని అంతమొందించడానికి, ప్లస్ తిరుపతి యొక్క పవిత్రతను కాపాడటానికి, ప్లస్ తెలుగు భాషను కూడా బతికించడానికే మేము కట్టాము. అలాగే అమరావతి రాజధాని, అదే అమరావతిని మళ్ళీ పునర్నిర్మించడానికి కూడా మేము జత కట్టామని చెప్పి ఈ విధంగా చేసింది. ఇటు అన్ని పార్టీలు అంటే ఈ కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులను మంచి జోష్ తీసుకొచ్చింది. ఆ తర్వాత జరిగిన ప్రధానమంత్రి గారి మీటింగ్లో కూడా ఆయన కూడా కొంచెం ఘాటైన విమర్శలతోటి, ఆయన కూడా పదునైన మాటలతోటి కూడా మాట్లాడడం కూడా చాలా ఈ కూటమికి కూడా ప్లస్ అయింది. ప్లస్ ఈ తర్వాత కాలక్రమంలో జరిగిన ఏదైతే ఉందో ఇటు డీజీపీని మార్చడం కానీ, ఇటు మిగతా 29 కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించిన అధికారులను మార్చడం కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంకేతాలు వెళ్ళినాయి. సో ఈ మధ్యకాలంలో చూస్తే బాబు గారిని ప్రత్యేకించి వారణాసిలో వారి యొక్క నామినేషన్ సందర్భంగా బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలవడం జరిగింది. బాబు గారిని ప్రత్యేకించి ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఇవన్నీ పరిమాణాలు చూస్తే డెఫినెట్గా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఆల్రెడీ పీయూష్ గోయల్ గారు వచ్చినప్పుడు కానీ, ఇటు అమిత్ షా గారి యొక్క రైట్ హ్యాండ్ వచ్చి సర్వే చేసింది కానీ, సో ఏదైతే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం టీడీపీ కూటమి మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తుంది, అలాగే మెజార్టీ ఎంపీ సీట్లు కూడా గెలుచుకోతున్నామన్న ఓ సాంకేతికమైన ఇటు మంచి సంకేతాలు రావడంతో ఇప్పుడు ఆల్మోస్ట్ బీజేపీ అధినాయకత్వం ఇటు టీడీపీ తోటి బాగా అంటగాగుతుంది. రెండోది నార్త్లో కూడా వాళ్ళు అనుకున్నట్టుగా కొంచెం వాళ్ళకి ఈసారి అంత అనుకూలమైన వాతావరణం కనపడట్లేదు, కొంచెం టఫ్గానే ఉంది సిచ్యువేషన్. సో కాబట్టి రేపొద్దున డెఫినెట్గా ఈ యొక్క బాబు గారి సంఖ్యాబలం, ఈ యొక్క ఏదైతే ఎన్డీఏ కూటమి యొక్క సంఖ్యాబలం వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో రేపొద్దున కీలకం కాబోతుందన్న తర్వాత ఇంకా చేరువయ్యారు వాళ్ళ మాటల సందర్భంలో కానీ, లేకపోతే వాళ్ళ చేతలు కూడా మనకి బాబు గారికి ఉన్న 22 యొక్క
ఆ ఎన్ఎస్జి బ్లాక్ కమాండోస్ కాకుండా మళ్ళీ ఇంకొక అదనంగా ఇంకో 22 మందిని ఇవ్వడం జరిగింది. సో దాన్ని డబుల్ చేశారు. సో దీంట్లో ఒక గమనించమైన విషయం ఏంటంటే అంత ఒక అక్కడ ఈ వ్యవహారంలో ఉన్న ఎవరైతే యూపీ ముఖ్యమంత్రి అయితే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్, ఆయన ఆల్రెడీ చాలా పెద్ద హిట్ లిస్ట్లో ఉన్న మనిషి, ఆయనకి సెక్యూరిటీ తగ్గించారు. సో రాజ్నాథ్ సింగ్కి సెక్యూరిటీ తగ్గించారు. సో సడన్గా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా సెక్యూరిటీని డబల్ చేయడం, సెక్యూరిటీని పెంచడం ఇవన్నీ చూస్తే కూడా ఈ రోజున బీజేపీ టీడీపీ ఈ బంధం బాగా దృఢపడినట్టు, బాగా దగ్గరైనట్టు కూడా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారన్నది ఇవన్నీ మనం బేరీ చేసుకుంటే మనకు క్లీన్గా అర్థమవుతుంది. ఓకే. సో అంటే అదన కూటమి ఎప్పుడైతే ఫామ్ అయిందంటే బీజేపీ ఎంటర్ అయింది కూటమిలోకి టీడీపీ జనసేనతో పాటుగా, అప్పటి నుంచి లేదంటే ప్రాధాన్యత ఇప్పుడు పోలింగ్ అయిన తర్వాత ప్రాధాన్యత అనేది బాగా కనిపిస్తోంది. కొట్టొచ్చినట్టుగా అటు జనసేన అధ్యక్షులు కావచ్చు, టీడీపీ అధ్యక్షులు కావచ్చు, ఇద్దరికి కూడా బీజేపీ అధినాయకత్వం ఇస్తోంది అనేటువంటి వార్తలు కూడా, మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది వాస్తవేనమ్మా. ఇప్పుడు మీరు ఏమక్కలేదు, ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు బాగా చేరువయ్యారో ఈ యొక్క విధానాలు కానీ ఇమీడియట్గా ఏదన్నా ఇప్పుడు కూడా చూశారు, రాష్ట్రంలో ఎలక్షన్ అయిన తర్వాత కూడా గొడవలు జరిగింది. ఎమ్మటే కొంతమంది కలెక్టర్లని, కొంతమంది ఐపీఎస్ని, వీళ్ళని ఎస్పీలని, డిఎస్పీలని, కొంతమంది సిఐల్ని, కొంతమంది ఎస్ఐల్ని, పోలీస్ ఆఫీసర్ని ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఈసీ కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పింది, ఎంక్వైరీ చేయమని చెప్తుంది. సో మీరు ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు వైసీపీలో ఎవరైతే కొంతమంది నాయకులు ఈ మధ్య వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే, ఇటు బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ కానీ, ఇటు సకల శాఖ మంత్రి సలహాదారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ప్రెస్ మీట్లు కాదు, ఒక విధంగా ఏడుపు అనాలి దాన్ని. అతను ప్రెస్ మీట్లో మాట్లాడట్లేదు, ఏడుస్తున్నాడు అతను. ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఒకటైపోయారు, వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయారు కాబట్టి వీళ్ళు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారండి. సో నిన్నటి మొన్నటి వరకు మీరు మీ వర్గానికి సంబంధించిన ఐపీఎస్ని, ఐఏఎస్ని, అదే కడప ప్రాంతానికి చెందిన ఒక డీజీపీని, కడప ప్రాంతానికి చెప్పిన చీఫ్ సెక్రటరీని, ఇంతమందిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, అంతమందిని అంతా కూడా మీ వర్గం వాళ్ళని పెట్టుకుని మీరు అరాచక పాలన చేసినప్పుడు లేదు, మీరు దోపిడీ చేసినప్పుడు లేదు, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టాన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదు, మీ ఇష్టానుసారంగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు లేదు, ఏ తప్పు చేయలేని బాబు గారిని 53 రోజులు లోపల పెట్టి అర్ధరాత్రి కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్న వ్యక్తిని వెళ్ళి అప్పటికప్పుడు ఎటువంటి ముందస్తు ఒక చర్యలు లేకుండా, ముందస్తుగా ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన అప్పటికప్పుడు అర్ధరాత్రి కూడా సెక్యూరిటీ లేకుండా కూడా మీరు తీసుకొచ్చినప్పుడు లేదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే మీరు అర్ధరాత్రి కూడా ఆయన ఏదో ఒక తీవ్రవాదిలాగా చేసుకొచ్చినప్పుడు లేదు. అదేవిధంగా మీ సొంత పార్టీ యొక్క రఘురామరాజుని మీరు ఇబ్బంది పెట్టినప్పుడు లేదు, అలాగే అయ్యన్న పాత్రని ఇబ్బంది పెట్టినప్పుడు లేదు. ఈ రోజున ఎప్పుడైతే ఈసీ కఠినంగా వ్యవహరిస్తుందో ఈ విధంగా ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళేదో ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఫేవర్ అయిపోయారు, చంద్రబాబు నాయుడికి సెంట్రల్ గవర్నమెంట్ తొత్తు అయిపోయింది, ఇటు ఈసీ కూడా తొత్తుగా మారిపోయింది, ఇటు ప్రధానమంత్రి అమిత్ షా కూడా. సో దాన్ని చూసి వారవలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అంటే ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఆడిందే పాడిందే పాట కదా, వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టలేకుండా పోయింది, వీళ్ళ అక్రమాలకు అడ్డుకట్టలేకుండా పోయింది, సో వీళ్ళ దౌర్జన్యాలకు అడ్డుకట్టలేకుండా పోయింది. సో వీళ్ళు ఇష్టానికి దోపిడీ చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు, రాష్ట్రాన్ని ఇటు పోలవరాన్ని పాడు చేశారు, మెగా డిఎస్సీ లేదు, ఒక ఇండస్ట్రీస్ రాలేదు, ఉన్న ఇండస్ట్రీస్ని ఈవెన్ అమర్ రాజా లాంటి ఒక గొప్ప సంస్థను కూడా రాష్ట్రం నుంచి తరి వరకు నిద్రపోలేదు. అలాగే అదాని డాటా సెంటర్ని ఇక్కడికి తెలంగాణకు పంపించేశారు. అలాగే లూలు, ద వరల్డ్ ఫేమస్ లూలు కన్వెన్షన్ సెంటర్ వాళ్ళని పంపించేశారు. ఈ విధంగా ఎన్నో సంస్థలని పారదోలేశారు. అలాగే జాకీ, ఒక ప్రపంచ ప్రత్యేక అండర్వేర్ సంస్థ జాకీని కూడా వాళ్ళు పారదోలేశారు అక్కడి నుంచి. అంటే బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు అంటే బీజేపీ అధినాయకత్వం రియాలిటీ తెలుసుకుందమ్మా. ఎలాగో 100% ఈ కూటమి అధికారంలోకి రాబోతుంది ఏపీలో. సో రెండోది ఈ గెలిచే ఎంపీ సీట్లు వాళ్ళకి కీలకంగా మారబోతున్నాయన్న తర్వాత వాళ్ళ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. సో దాన్ని ఈ రోజున వైసీపీ తట్టుకోలేకపోతుంది. సో మీరు చూస్తే రోజు సజ్జలు పెట్టి ప్రెస్ మీట్లు చూస్తుంటే ఏడుస్తున్నాడు అంతే. ప్రెస్ ముందు ఎన్నికల ప్రచార సభలో కూడా ప్రధాని మోదీ అదే అన్నారు, నెక్స్ట్ రాబోయేది
గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది కూడా అవును. కూటమి ప్రభుత్వమే అని. సో మరి ఆ సంకేతాల వల్ల ఇప్పుడు ఆ మాటల ప్రభావమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసి బీజేపీ అధినాయకత్వం ఇటు చంద్రబాబుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తోంది అని అంటున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు ఉంటుందో, కొనసాగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. రైట్, నమస్తే అమ్మా. నమస్తే.